హాయ్ అండి, నా పేరు బాలు. నేను క్యాత్ ల్యాబ్ టెక్నీషియన్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ అండర్ డాక్టర్ సీతారాం కార్డియాలజిస్ట్. ఇది కార్డియాలజీ డిపార్ట్మెంట్ అండి. సో ఈరోజు మనం చూస్తున్నాము, మన చుట్టుపక్కల చిన్న పెద్ద తేడా లేకుండా హార్ట్ స్ట్రోక్, గుండె ఇబ్బందితో చనిపోతున్న వాళ్ళని చూస్తున్నామండి. అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అనే చిన్న వీడియోతోటి మీ ముందుకు వస్తున్నానండి. ఇదంతా కంప్లీట్గా హార్ట్ అండి, మన హార్ట్ అండి, గుండె. సో మన గుండెకు 2 రక్తనాళాలు ఉంటాయండి. ఇది ఎడమ వైపుది, ఇది కుడివైపుదండి. సో కుడివైపుది చూస్తే కంప్లీట్గా నార్మల్ ఉందండి. అలాగే ఎడమ వైపుది కూడా నార్మల్గానే ఉందండి. ఇది మన గుండెకు సప్లై చేసే రక్తనాళం. దాదాపుగా 70% గుండెకు రక్తాన్ని సప్లై చేస్తుందండి. అలాగే కుడివైపుది కూడా ఇది దాదాపుగా 30% గుండెకు సప్లై చేస్తుందండి. సో గుండె స్ట్రోక్ ఎందుకు వస్తుంది? సో ఈ వెజల్ ఉంది కదండి, ఈ రక్తనాళంలో ఇక్కడి నుంచి సప్లై కిందకు లేనప్పుడు ఇక్కడ ఉన్న మజిలు చనిపోతుందండి. దానివల్ల మనకు గుండెకు హార్ట్ స్ట్రోక్ అనే వస్తుంది. దానివల్ల మనిషి ప్రాణం పోతుందండి. అలాగే సో ఈ పేషెంట్ కంప్లీట్గా నార్మల్ అండి. అలాగే ఈయనను డిశ్చార్జ్ చేయడం కూడా జరిగిపోయింది, చాలా ఆనందంగా వెళ్ళాడు. అలాగే ఇంకో పేషెంట్ది కూడా మీకు చూపిస్తానండి. ఇంకో పేషెంట్ అండి, ఈ పైనుంచి అదే ఇది ఎడమ భాగం అండి. ఈ మెయిన్గా మన గుండెకు సప్లై చేసే 70% రక్తం సప్లై చేసే రక్తనాళం. ఇందులో ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్న వెజలు సమానంగా ఉంది, ఇక్కడ మాత్రం చాలా సన్నగా ఉందండి. ఇది డిసీజ్ కింద మేము కన్సిడర్ చేస్తాము. ఇక్కడ మేము స్టెంట్ వేస్తామండి. సో అలాంటి పేషెంట్లకు మేము ఇక్కడ సర్వీస్ చేసి వాళ్ళను సర్వై చేసి ఇక్కడ నుంచి బయటకు హ్యాపీగా డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. చూసారు కదండి, ఇందాకలా ఇక్కడ వెజలు కొంచెం లావుగా ఉండి, ఈ వెజల్ ఈ ప్రాంతంలో ఉన్నది డిసీజ్గా ఉంది. సో దీన్ని మేము ఇక్కడ స్టంట్ వేసి దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. ఈ పైపు నాళాన్ని ఓపెన్ చేయడం జరిగింది. సో కిందకు ఫ్లో అనేది చాలా క్లియర్గా వచ్చేసింది. సో ఇక్కడ నుంచి ఫ్లో మంచిగా అయ్యిందండి. సో ఇతన్ని ఈ 48 గంటల్లో అబ్జర్వేషన్లో ఉంచుకొని తర్వాత తను డిశ్చార్జ్ చేయడం జరుగుతుందండి. ఈరోజు చేసిన కేసు అండి ఇది. తను హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మీరు కూడా మీ చుట్టుపక్కల ఏదైనా ఇబ్బంది ఉన్నా, మీకు ఇబ్బంది ఉన్నా మీరు వచ్చి మీరు కూడా నెగ్లెక్ట్ చేయకుండా మీ బాడీని అప్పుడప్పుడు టెస్టులు చేయించుకోండి. థ్యాంక్ యూ అండి.